సో ఇక్కడ నా పైన చూడండి ఒక ఆల్బినో కాక్టైల్, ఇంకోటేమో లుటినో కాక్టైల్. సో ఈ రెండు కూడా టాకింగ్ బర్డ్స్ అనమాట. సో చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడతాయి ఇవి. సో ఇది లుటిన్ వచ్చేసి ఇదేమో బిట్టు బిట్టు అంటది, ఇదేమో దీని పేరు పోగో అనమాట, ఇది కూడా బిట్టు అంటది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము మీతో ఒక హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, మనం కొన్ని రోజుల మీద అయితే ఒక బర్డ్కి ఒక బాల్కనీలో బర్డ్ రూమ్స్ సెటప్ అయితే చేసాం కదా, మొత్తం గ్లాస్ తోటి. సో ఇవాళ ఆ రూమ్లో ఏంటంటే మనం ఒక 30 కాక్టైల్ బర్డ్స్ ఉన్నాయి అనమాట. సో 30 కాక్టైల్ బర్డ్స్ అయితే ఇది ఒక బ్రీడింగ్ సెటప్ లేక బ్రీడింగ్ కాలనీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ మీకు చూసుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక చెక్ అయితే పెట్టాను. సో ఇది ఒక జామకాయ చెక్ అనమాట. సో ఇది వచ్చేసి నేను ఒక ఇంటి దగ్గర తెలిసిన ఫామ్ ఉంటే ఆ కొంచెం కొట్టించి తెచ్చాను అనమాట. సో ఇదంతా ఒక పెద్ద జామకాయ చెక్క. అండ్ ఇక్కడ చూసుకో, ఇక్కడ అన్ని పైన బ్రీడింగ్ బాక్సెస్, మొత్తం గోడకైతే బ్రీడింగ్ బాక్సెస్ కొట్టేశాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఆ బ్రీడింగ్ బాక్సెస్ అన్ని. సో అది కాకుండా ఇక్కడ కొన్ని కేజెస్ ఉన్నాయి కదా, సో ఈ కేజెస్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ దీంట్లో ఏం బర్డ్స్ ఇస్తాను, సో నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోండి, అది కాకుండా మనకి ఇక్కడ మొత్తము ఎండ కొట్టకుండా అయితే ఇక్కడైతే మొత్తం గ్రీన్ కలర్ కర్టన్స్ వేయించాను అనమాట. ఇటు అటు రెండు సైడ్లు గ్రీన్ కలర్ కర్టన్స్ వేయించాను. సో మీ అందరికీ ఆల్రెడీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సో మొత్తం రూమ్ క్లోజ్ రూమ్ అంటున్నారు, మరి వీటికి వెంటిలేషన్ ఏంది, గాలి ఎట్లా వస్తుంది అని కదా. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ కంప్లీట్ రెండు ఇట్లా విండోస్ లేక స్లైడింగ్ డోర్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే అంటే నేను మస్కిటో మెస్ చేయించాను అనమాట. సో అండ్ బయట నుంచి లోపల నుంచి రెండు సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ డోర్ అయితే ఓపెన్ చేసి పెడతాను అనమాట. సో గాలి కూడా మంచిగా వస్తుంది. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో బర్డ్స్ కూడా బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండదు, ఎందుకంటే ఇది మంచి మస్కిటో మెస్ 2 సైడ్ అనమాట. లోపల నుంచి బయట నుంచి రెండు సైడ్ నుంచి చేయించాను. అండ్ ఇదైతే చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ ఒక డోర్ కాకుండా మీరు ఇటు చూసుకుంటే ఇటు ఇంకొక డోర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక డోర్ కూడా, ఇది ఒక స్లైడింగ్ డోర్ అనమాట. సో చూడండి, ఇక ఇట్లా స్లైడ్ అవుతుంది అనమాట డోర్. సో రెండు సైడ్లు ఇటుగా అయినా సరే ఇటు అయినా సరే 2 సైడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు మనం ఈ స్లైడింగ్ డోర్స్. సో ఇది కాకుండా మనం ఇక్కడ బయటికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి ఒక డోర్ అనమాట. సో ఈ డోర్ అయితే ఎట్లా నేను లాక్ చేస్తాను, ఎందుకంటే మనకి లోపల ఎంట్రీ కావడానికి అయితే 2 వేస్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇట్లా డైరెక్ట్ లోపల హాల్ నుంచి అయితే ఇట్లా ఎంట్రీ ఉందన్నమాట లోపలికి. సో నేను ఇక్కడ ఉన్న బయట డోర్ అయితే మనం క్లోజ్ చేస్తాము, క్లోజ్ చేసి బయటకి లాక్ చేస్తాను, ఎందుకంటే ఎవరైనా వచ్చి సడన్గా తీసినా కూడా ప్రాబ్లమే కదా. అండ్ ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ డోర్ ఉంది కదా, ఇక్కడ డోర్కి ఏంటంటే మ్యాగ్నెటిక్ కర్టన్స్ వస్తున్నాయి కదా. సో ఈ మ్యాగ్నెటిక్ కర్టన్ వేస్తాను అనమాట. సో మనం లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండకుండా మ్యాగ్నెటిక్ కర్టన్ అయితే ఇక్కడ వేస్తాను. సో చలో ఇదే అనమాట. సో మనమైతే ఇప్పుడైతే ఇంకా బర్డ్స్ అయితే తీసుకొచ్చాం. సో తీసుకొచ్చైతే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మొత్తం బ్రీడింగ్ బాక్సెస్. సో టోటల్ 14 బాక్సెస్ అయితే కొట్టించాను అనమాట. ఇక్కడ పైన చూసుకోండి, సో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట బ్రీడింగ్ బాక్సెస్. సో చూడండి ఎంత మంచిగా. సో ఇక్కడ అన్ని బ్రీడింగ్ బాక్సెస్ అండ్ ఇటుకడ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో సెటప్ అయితే చెప్పండి. అండ్ వాల్కి గ్రీన్ కలర్ కొట్టించాను అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో వాల్ చూడడానికి కూడా ఈ రూమ్లో చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తం గ్రీన్ కలర్ అనమాట వాల్ పెయింటింగ్ అంతా. సో ఎంత బాగుందో చూడండి. అండ్ ఇప్పుడైతే మనం బర్డ్స్ రిలీజ్ చేసాం. సో బర్డ్స్ రిలీజ్ చేసే ముందు అయితే కొంచెము నేనైతే నిన్న సెటప్ అయితే అంతా రెడీ చేశాను. సో ఇది కూడా షూట్ చేద్దాం అనుకున్నా కానీ చేసేది, బట్ నాకు టైం దొరకలేదు అనమాట. సో బట్ నేను మీకు బ్రీడింగ్ బాక్సెస్ పెట్టేటి అవన్నీ అయితే నేనైతే వీడియో చేశాను. సో అవన్నీ మీకు చూపిస్తాను. సో అది కాకపోతే నేను జామకాయ చెట్టు చెప్పాను కదా. సో ఇది చూడండి, చాలా పెద్ద కొమ్మ అనమాట, ఎంత పెద్ద కొమ్మను. సో ఇది ఇలా పెట్టాను. సో దీని మీద మంచిగా బర్డ్స్ కూర్చుంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇన్ని బర్డ్స్ ఇవన్నీ వదిలిన తర్వాత కూడా చాలా స్పేషియస్ అనమాట. రూమ్లో చాలా అంటే చాలా స్పేస్ ఉంది. సో దీంట్లో మన ఫుడ్ ఇవన్నీ పెట్టిన కూడా చాలా మంచిగా, మన క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకే నేనైతే ఇక్కడైతే కాలనీ అయితే సెటప్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం 2 కేజెస్ నిండా బర్డ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ కలర్స్ మ్యూటేషన్స్ అనమాట. మ్యూటేషన్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో నేను మీకైతే అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు నా దగ్గర కలెక్షన్లో ఆల్బినోస్ ఉన్నాయి, గ్రేస్ ఉన్నాయి, లుటినో ఉంది, అండ్ లుటినో పైట్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి, వైట్ ఫేస్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా డిఫరెంట్ మ్యూటేషన్స్ అన్నమాట, రేర్ మ్యూటేషన్స్ ఉన్నాయి. సో నేనైతే మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను, నేను తీసి బయటకు అయితే పర్ల్ కాక్టైల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం బర్డ్స్ని అయితే రిలీజ్ చేద్దాము. సో ఇంకా ఫ్రెండ్స్, మనం బర్డ్స్ని అయితే రిలీజ్ చేద్దాము. సో ఫస్ట్ ఒక ఈ ట్రే నుంచి అయితే నేను ఫస్ట్ రిలీజ్ చేస్తాను. సో చూద్దాము ఎలా ఉంటుందో. సో కమ్ నాన్న కమ్. సో ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి గ్రే అండ్ వైట్ ఫేస్ అనమాట. సో ఒకటైతే బయటకు వెళ్ళింది. సో ఇది వచ్చేసి మనకి వైట్ ఫేస్ కాక్టైల్. సో చూడండి, ఇది మేల్ బర్డ్ అనమాట, ఎంత సౌండ్ చేస్తుందో. సో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అయితే ఆల్మోస్ట్ అన్ని టేమ్ బర్డ్సే. సో
చూడండి లుటినో వెళ్ళాయి, చాలా లుటినోస్ అన్ని పైడ్. సో ఇక్కడ నా పైన చూడండి ఒక ఆల్బినో కాక్టైల్, ఇంకోటేమో లుటినో కాక్టైల్. సో ఈ రెండు కూడా టాకింగ్ బర్డ్స్ అనమాట. సో చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడతాయి ఇవి. సో ఇది లుటిన్ వచ్చేసి ఇదేమో బిట్టు బిట్టు అంటది, ఇదేమో దీని పేరు పోగో అనమాట, ఇది కూడా బిట్టు అంటది. సో నా దగ్గర 3 బర్డ్స్ ఉన్నాయి అనమాట, 3 కాక్టైల్స్ కూడా మాట్లాడతాయి. సో ఓన్లీ సింపుల్గా ఓన్లీ బిట్టు తల్లి అంటది, ఇంకోటేమో ఫ్రూటీ అంటది అనమాట. సో అంతే. సో ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే. సో మనం ఇలాంటి కంటెంట్ అయితే మంచి కంటెంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకో మనం ముందు చాలా కాక్టైల్ గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను అనమాట. సో మనం దీనికి ఏం డైట్ ఇస్తాను, సో దీనికి ఏంటి మనము మల్టీవిటమిన్స్ ఏమి ఇస్తాను, సో అవన్నీ కూడా మన ముందు వీడియోస్ అయితే చూద్దాం. సో నేను డైలీ కాకుండా వీక్లో ఒక అట్లీస్ట్ 3 వీడియోస్ అనేది చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఈ ట్రేలా ఉన్నాయి. సో దీంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని మనకి ఆల్బినో కాక్టైల్స్ ఉన్నాయి అనమాట. 6 ఆల్బినో కాక్టైల్స్ అయితే ఉన్నాయి దీంట్లో, అన్ని పేరు అనమాట. సో విత్ డిఎన్ఏ అనమాట ఇవన్నీ. సో వీటిని కూడా బయటికి పోదాం. సో ఒక్కొక్కటి బయటకి అయితే వెళ్తున్నాయి మంచిగా. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మన బర్డ్స్ అన్నీ. చూడండి ఇదేమో పైడ్ కాక్టైల్ అనమాట, దీని పేరు ఫ్రూటీ, ఇది మాట్లాడుతుంది ఇది. సో ఇది మనది, దీన్ని మాట్లాడే వీడియో అయితే ఆల్రెడీ నేను ఒకటి అప్లోడ్ చేశాను. సో మీరు అయితే చూడండి. సో దీని పేరు ఫ్రూటీ అనమాట, ఇదైతే పైడ్ కాక్టైల్. సో ఇంకా 2 లుటినోస్ ఉన్నాయి, అవి కూడా బయటికి తీద్దాం. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసినా. ఇది ఒక లుటినో అండ్ ఇది ఒక పైడ్ కాక్టైల్ అనమాట. ఫ్రూటీ బిట్టు చూడండి అన్న కలుస్తుంది. చూడండి బిట్టు అంటే చూసారా, ఇది బిట్టు. సో అక్కడ చూడండి అన్న అయితే ఆల్రెడీ బ్రీడింగ్ బాక్స్ పైన మీద అయితే అన్ని కూర్చున్నాయి చూడండి. ఇక్కడ అన్ని పైకి అయితే డబ్బల మీద, అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి పైన అన్ని. సో ఇది ఇప్పుడే ఫస్ట్ టైం కదా ఇక్కడ మనం రిలీజ్ చేయడము. సో దీనికి కొంచెం టైం పడుతుంది సో సెట్ అవ్వడానికి అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి రూమ్ మొత్తము. సో అన్ని బర్డ్స్ ఇక్కడ అన్ని పైన అన్ని కొన్ని కూర్చున్నాయి. సో ఇక్కడ కొన్ని కింద ఉన్నాయి, కొన్ని ఫ్లై చేస్తున్నాయి, ఇక్కడ కొన్ని కింద 2 ఉన్నాయి. సో చూడండి చెక్క పైన కొన్ని కూర్చున్నాయి. సో వీటికైతే ఇంకా మనం ఫీడింగ్ అయితే పెడదాము. సో ఈ ట్రేస్లో సో ఫీడింగ్స్కి అయితే ఈ ట్రేస్ తీసుకున్నాను అనమాట. సో దీంట్లో అయితే కొర్రలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ మిక్స్ అనమాట. సో ఇది కాకుండా మనం వీటికైతే అన్ని సాఫ్ట్ ఫుడ్, మళ్ళీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి సో ఈ ట్రేస్లో అయితే నేను ఫుడ్ పెడుతున్నా. సో కింద పెడతాం అనమాట. సో ఇక్కడ ఇలా కింద పెట్టేద్దాం. సో ఇక్కడ ఒకటి ఇక్కడ మధ్యలో ఒకటి పెడతాను, అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి పెడతాను. సో ఫుడ్ పెట్టినాను. సో ఇప్పుడు అట్లనే ఫుడ్తో పాటు నీళ్ళు కూడా పెడతాము. సో చూడండి ఇప్పుడు నా పైన ఇంకొకటి వచ్చి కూర్చుంది. సో ఇక్కడ ఫుడ్ పెట్టాను కదా. సో ఫుడ్ తింటున్నాయి చూడండి. సో ఇది వచ్చేసి ఎల్లో ఇంకా గ్రే అనమాట, గ్రే ఎల్లో మిక్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక లుటినో. అండ్ ఇక్కడ చూసండి ఇది వచ్చేసి పర్ల్ కాక్టైల్ అనమాట. సో ఇప్పుడు ఫ్లై అయింది కదా, అది పర్ల్ కాక్టైల్. అండ్ ఇది వచ్చేసి దీన్ని వైట్ ఫేస్ అండ్ వైట్ ఫేస్ కాక్టైల్ అనమాట. ఇది వచ్చేసి లుటినో. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి ఇదైతే గ్రే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సేమ్ ఒక పావురం పిల్ల లెక్కనే ఉంటుంది అనమాట. ఇది చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లుటినో పై. సో చూడండి. అండ్ ఇది కూడా ఇంకొక లుటినోనే. అండ్ ఇది కూడా లుటినో. సో ఇక్కడ పైన చూడండి ఆల్బినో కాక్టైల్ వైట్ కలర్ది. అండ్ పైన మళ్ళీ గ్రే వైట్ ఫేస్ ఉంది. అండ్ ఇక్కడ లుటినో పైడ్ ఉంది, బటర్ఫ్లైస్ ఉన్నాయి. అండ్ సో చూడండి అక్కడ చూడండి ఇంకొక బటర్ఫ్లైస్, అక్కడ 2 బటర్ఫ్లైస్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట పైన. సో
మనం ఇదే బర్డ్ రూమ్ అనమాట. ఇంకా మనం కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే షూట్ చేస్తాం. నా కాళ్ళ పైన కూర్చుంది. సో చూడండి, ఇది కూడా టేమ్ బర్డ్ అనమాట. దీని పేరు పోగో. సో ఇది కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో. పోగో 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 ఫ్రూటీ బిట్టు. సో ఇదే ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము రెగ్యులర్గా అయితే వీళ్ళైతే వీడియోస్ చేద్దాము. సో దీన్ని మనం ఇప్పుడు మన బ్రీడింగ్ బాక్స్ అయితే పెట్టాం కదా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కాక్టైల్స్కి సమ్మర్ సీజన్ ఒక బెస్ట్ సీజన్ అని చెప్పాలి బ్రీడింగ్కి. సో మనం చూద్దాము బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో. సో ముందు అయితే మనం చూద్దాము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంకా ఈ పెద్ద కేజెస్ ఉన్నాయి కదా. సో ఈ పెద్ద కేజెస్లో ఏం బర్డ్స్ చేస్తానో సో అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.